హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను పులుసు చేప పులుసు చూపిస్తున్నాను. పులుసు స్పెషల్ ఏంటంటే మాకు పుస్తుల తోడ అమ్మైనా సరే పులుసు తినాలనేది సామెత అండి. అందు గురించైనా ఎంత దొరకకపోయినా వెతికైనా సరే మనం పులుసు చేప తింటాం. ఆంధ్రాలో, ఆంధ్రానే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా ఇది కూర వండి ఇక్కడ ఉన్న గెస్టులు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, ఎవరైనా సరే వండి పంపిస్తూ ఉంటారు. ఈ పులుసు చేప సంవత్సరం అంతా దొరకదండి. ఆగస్టు నుంచి ఒక 2-3 నెలలు మాత్రమే దొరుకుతుంది. ఇది దొరికినప్పుడు మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అది రేటు కూడా ఎక్కువే ఉంటుందండి. మన గోదావరికి వచ్చినప్పుడు పడినప్పుడు, గోదావరిలో దొరికినప్పుడు ఆ చేప చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాంటి చేప తినాలని ప్రజలందరూ ఊళ్ళోరుతూ ఉంటారు. నేను ఈరోజు మీకు ఆ చేప చూపిస్తాను. ఇప్పుడైతే మనం ధవళేశ్వరం ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోదాం రండి. ఇది ధవళేశ్వరం బ్యారేజ్కి ఒక పార్ట్ అండి. ఇక్కడైతే చేపలు పట్టడానికి వల అయితే వేస్తున్నారండి, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి, ఇప్పుడు మేము చేపల మార్కెట్లో ఉన్నాం. ఇవి మాకంతా ఫ్రెష్గా అనిపించలేదు. వేరే దగ్గర చూసామండి, ఇవి బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదండి, మా మనవాడు నాతో వచ్చాడు. పులుసుని సెలెక్ట్ చేయడంలో తను కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఈ పులుసు ఎంత టేస్ట్, కాస్ట్ కూడా అంతేనండి. ఫైనల్లీ ఈ చేపల్ని మేము తీసుకున్నామండి. ఈ పులస చేప గురించి చెప్పాలంటే చాలానే ఉందండి. ఎందుకంటే ఈ పులస బంగ్లాదేశ్లో పుట్టి మన గోదావరికి వచ్చేసరికి ఇది పులస అవుతుంది. బంగ్లాదేశ్లో ఉండగా ఇది పులస. గుడ్లు పెట్టేదానికి గోదావరికి ఎదురీది వస్తుంది. ఆ ఎదురీది వచ్చినప్పుడే ఆ పులసకి మంచి టేస్ట్. పులస అనే పేరు కూడా గోదావరికి వచ్చిన తర్వాత వస్తుందండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోనండి, నేను ఫిష్ ఇలా కట్ చేయించి పెట్టాను. నేను 2 చేపలు తీసుకున్నాను. ఒక చేప ఇలా కట్ చేశారు, నేను ఇలా కట్ చేయించాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఆనియన్స్ 4 సన్నగా చాప్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి 6-7 ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే ఆయిల్, పత్తాకాయ సైజు చింతపండు, ఒక 5 బెండకాయలు. మసాలా పొడి అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి పొడి చేశానండి. ఇది దీనికి వెల్లుల్లి మిక్స్ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర. ముందుగా ఈ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత కారం. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం. దీంట్లోని మసాలాలన్నీ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ దీంట్లోనే ఉంటాయండి. ఇది కొద్దిగా కారం బాగా ముక్కలు పెట్టేటట్టు ఒక 6 స్పూన్లు వేసుకున్నాను నేను. కొద్దిగా దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది నేను పప్పు నూనె వాడుతున్నాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే బాగుంటుంది. నేను పప్పు నూనె వాడుతున్నాను. ఇలా ముక్కలకి అంతా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా కలుపుకున్నదే కారం, ఉప్పు అలా కాదండి. మనము కర్రీలో కూడా పులుపు, ఉప్పు అన్నీ కలిపి మనకు కావాలనుకున్నప్పుడు ఉడుకుతున్నప్పుడే కారము, పులుపు కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసుకుని చేపల కూరకి ఇలా వెడల్పాటి గిన్నె ఉంటే బాగుంటుందండి. ఈ చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుందాం.
ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ఫిష్ ముక్కల్ని వేసేయాలి. చేప ముక్కలు ఏమి మగ్గ అవసరం లేదు. వేసిన వెంటనే మనం వాటర్ వేసేసుకోవాలి. ఈ పులుసు చేపలో ముళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఈ ముళ్ళు కరిగిపోవటానికి మనం ఎక్కువసేపు ఉడికించాలంటే 1 గంట పైన ఉడికించాలి మనం సిమ్లో. అలా ఉడికించడం వల్ల చిన్న ముళ్ళు అన్నీ కరిగిపోతాయి, మెయిన్ ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఈ టిప్పు తెలియక చాలామంది పులుసు అంటే బాబోయ్ అని ఇబ్బంది పడతారు. ఈసారి ఇలా ట్రై చేయండి, ముళ్ళు అనేది ఎక్కువ ఉండవు అసలు. ఇలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయ్యి ఉడికే వరకు మనం వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది మా అమ్మాయి వాళ్ళ కరివేపాకు చెట్టు అండి. ఇది ఎంతైనా మన పెరట్లో కరివేపాకు చెట్టు ఉంటే అంతైనా మంచిది కదా. అస్సలు ఇంట్లో కరివేపాకు లేనప్పుడు ఇలా చిట్టుకుని వెళ్ళి చడుక్కుని తెచ్చి వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకుందాం 2 రెమ్మలు. ఇలా ఉల్లిపాయ ఉడికిన తర్వాత మనం ఈ చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కారం కూడా తక్కువైనా కూడా వేసుకోవచ్చండి. ఏం కాదు, ఒకేసారి వేయాలని ఏం లేదు, మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు పులుపు ఉప్పు కారం బాగా ఉంటే మనం సిమ్లో పెట్టి మరిగించుకోవడమే. అన్నీ సరిపోయినాయి. నాకు ఉప్పు తక్కువ అన్నట్టుంది, ఉప్పు వేస్తాను. మనం మసాలా వెల్లుల్లి కలిపి నూరు పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఈ బెండకాయలు వేసుకోవడం వల్ల ఈ పులుసుకు మరింత టేస్ట్ ఇస్తుందండి. ఈ పులుసులో ఈ బెండకాయలు తింటే ఉంటుందండి, అబ్బబ్బబ్బా చెప్పలేమండి, అంత టేస్ట్ ఉంటుంది. ఇలా సిమ్లో 1 గంట ఉడికించుకోవాలి. మనం ఎక్కడా కూడా గరిటె అనేది పెట్టలేదండి, ఇలాగే కలుపుకోవాలి. ఇంతేనండి, పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఉంటే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఇంకా చల్లారితే థిక్ అవుతుంది గ్రేవ్, పులుసు ఇంకా చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకోవాలి. చూసారు కదండి పులుసు చేపల పులుసు. నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.